వైజాగ్ నుంచి ఎప్పుడొచ్చావే? ఇప్పుడే ఆంటీ. చేతిలో ఆ ప్యాకెట్ ఏంటి? ఇది అంకుల్ కి షర్ట్ తెచ్చాను. అలాగా? ఇది చాలా బాగుంది. అంకుల్ కు చూపిద్దాం పదా. ఏమండి, ఇదిగో చూడండి, వైజాగ్ నుంచి కృష్ణ మీకోసం షర్ట్ తెచ్చింది, చూడండి. ఓ థ్యాంక్ యూ, చాలా బాగుంది. మీడియం సైజ్ అమ్మా. వాడి సైజ్ మీడియం అని నాకు తెలుసుగా. రాధకైతే సరిపోతుంది. పైనున్నాడు, ఇచ్చేసిరా. ఓకే. ఏంటి వాడు ఇంకా వెళ్ళలేదా? లేదండి, రెడీ అవుతున్నాడు. రే రాధా, ఏం డాడీ? ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, త్వరగా వెళ్ళు. వెళ్తున్నా. రాధా ఎక్కడికి వెళ్తున్నాడు ఆంటీ? అదేనే, కోడి పెద్దయ్య గారి మనవరాల్ని మేము చూసొచ్చాం, మాకు నచ్చింది. ఇప్పుడు వాడు చూడ్డానికి వెళ్తున్నాడు. వైజాగ్ నుంచి ఎప్పుడు దిగావు? నువ్వు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావా? నిజంగానే వెళ్తున్నావా? లేదు, ఆ రోడ్ చివరి దాకా వెళ్ళొచ్చేస్తాను. అడుగుతుంది చూడు. ఆ అమ్మాయి నచ్చితే చేసుకుంటావా? నచ్చితే చేసుకోక, నచ్చావు సిస్టర్ అని వచ్చేస్తావా? నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలిగా. ఇదిగో, నీకు ఎలాగో నచ్చలేదు, ఊర్లో వాళ్ళకి కూడా నచ్చకూడదా? లైఫ్ లాంగ్ బ్రహ్మచారిగా ఉండిపోమంటావా? వెళ్ళమ్మా, వెళ్ళు. రాధా, ఏంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఓ, బెస్ట్ ఆఫ్ లక్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి అలా జరగదు. నెక్స్ట్ వీక్ తప్పకుండా అక్కడికి వస్తాను. షూర్. ఓకే, బాయ్. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ, నీరజ గారు ఎక్కడున్నారు? గార్డెన్ రెస్టారెంట్కి వెళ్ళారు మేడం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా అమ్మాయి? రాధాకృష్ణ ఫార్మాస్యూటికల్ శివప్రసాద్ గారు అమ్మాయి అండి. ఈ ఎక్స్పీరియన్స్తో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనుకున్నాను, కానీ మా తాతయ్యకేమో నేను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవ్వాలని కోరిక. పెద్దవాళ్ళు ఎప్పుడు అంతే కదండి. నువ్వేంటి ఇక్కడ? సెల్ ఫోన్ మర్చిపోయావు, ఇద్దామని వచ్చాను. ఇప్పుడు అదంత అవసరమా? రాధా గారు, ఎవరి అమ్మాయి? నాకు ఇంట్రడ్యూస్ చేయరా? ఓ, ఐఎమ్ సారీ. ఇది కృష్ణవేణి. వీల్ డాడీ మా డాడీ గ్రేట్ ఫ్రెండ్స్, బట్ వి బోత్ ఆర్ గ్రేట్ ఎనిమీస్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కోక్? ఓకే, నో ప్రాబ్లం. ఏయ్, నీ కోక్ అంటే ఇష్టం కాదు కదా, మరెందుకు కోక్ తాగుతావు అంటే ఓకే అన్నావు? నీకేం కావాలో అది ఆర్డర్ చేసుకో. నీకు కూడా కోక్ ఇష్టం ఉండదు కదా, నువ్వెందుకు తాగుతున్నావు? ఏంటి, రాధా గారికి అబద్ధాలు ఆడే అలవాటుందా? నో నో నో, అబద్ధాలు ఆడడు, నిజాలు దాచేస్తాడు. నేను వెళ్తాలే అండి, ఇప్పటికే రాధము మాడిపోయింది. ఎక్కడికి వెళ్తారు? ఇంకా మీరు నాకు చాలా చెప్పాలి. ఇప్పుడు మీరు నా గెస్ట్, కూర్చోండి. అది ఓ కాదు. రక్షణ చేయొద్దు, కూర్చో. చెప్పండి, రాధా గారికి ఇంకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి? నేను చెప్పను, చెబితే ఇంటికి వెళ్ళగానే నా మోచే వెనక్కి విరిచి వీప్ మీద గుద్దుతాడు. ఎందుకు వంక? చాడీలు చెప్పడానికేగా వచ్చింది, చెప్పు. బాగా పుస్తకాలు చదువుతాడు. అది బ్యాడ్ హ్యాబిటా? చదవటం బ్యాడ్ హ్యాబిట్ కాదు, చదివి ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదా తెలుసుకోకుండా క్లాస్ పిక్కుతావే అది. ఎప్పుడు కంప్యూటర్ ముందే కూర్చుంటాడు. ఖచ్చితంగా అది బ్యాడ్ హ్యాబిటే. కార్ స్పీడ్ గా తోలుతాడు. నేను పక్కన ఉన్నప్పుడు ఇంకా స్పీడ్ పెంచి నన్ను టెన్షన్ పెడతాడు. అది సరే, సిగరెట్, మందు లాంటివి అవేం లేవు, ఉంటే చంపేయను. ఆయనకి ఇష్టం లేనివేంటి? అది వద్దు, నేను చెప్తే మీరు ఫీల్ అవుతారు. పర్వాలేదు, చెప్పండి. ఆడవాళ్ళు స్లీవ్లెస్ వేస్తే ఇష్టపడడు. ఏంట మాటలు? ప్లీజ్ రాధా గారు, చెప్పనివ్వండి, నేను తెలుసుకోవాలిగా.
గోల్డ్ పెంచుకుంటే అస్సలు ఇష్టపడడు. ఆయనకి ఇష్టమైనవేంటి? అవి ఇవి మాత్రం కరెక్ట్ గా చెప్తుందండి. ఎందుకంటే నాకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని దానికి ఆపోజిట్ గా చేయడం తనకు అలవాటు. చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. Carry on. చెప్పండి. క్రీమ్ కలర్ డ్రెస్ అంటే చాలా ఇష్టం. అందరితో కలిసి ఉండడం అంటే రాధకు చాలా ఇష్టం. ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ ఒడిలో పడుకోవడం అంటే మరింత ఇష్టం. అన్నింటికంటే నన్ను ఏడిపించడం చాలా చాలా ఇష్టం. ఇంతకీ రాధాగారు మంచివారా చెడ్డవారా? యో లక్కీ. ఎంతసేపు అమ్మా, ఎదుటోళ్ళకి బోర్ కొడుతుందని కూడా ఆలోచించవా? వెళ్ళు కార్లో కూర్చో. నేను ఆవిడ గెస్ట్ని. ఆవిడ వెళ్ళమంటేనే వెళ్తాను. మీరు వెళ్ళొచ్చు. నేను కావాలనే కృష్ణను వెళ్ళమన్నాను. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది. షీజ్ ఇన్ లవ్ విత్ యూ. కృష్ణ ఇప్పుడు అలాగే మాట్లాడుతుందండి. నో ఓ ఆడదాని మనసు ఆడదానికే అర్థం అవుతుంది. ట్రస్ట్ మీ, షీజ్ రియలీ ఇన్ లవ్ విత్ యూ. అంతేకాదు, నేను కృష్ణని వెళ్ళిపోమ్మన్నప్పుడు మీ కళ్ళల్లో కోపాన్ని, ఆమె మీదున్న ప్రేమని చూశాను. మీరు కూడా ఆమెను ప్రేమిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, రేపు మన పెళ్ళైనా కూడా కృష్ణ ప్రేమించినంతగా నేను మిమ్మల్ని ప్రేమించలేను. డోంట్ మిస్ హర్. देखो నిజంగా సెల్ ఇవ్వటానికే వచ్చావా? ఏయ్, ఏంటిది చిన్నపిల్ల? రాధా, నువ్వంటే నాకు ఇష్టం. అది చెప్తే నువ్వేమంటావునని భయం. అందుకే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా నేను ఉండలేను. నిజంగా ఉండలేను. నా మనసులో ఏముందో అది చెప్పేశాను. నేనంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చెప్పొద్దు, వినలేను, విని తట్టుకోలేను.